కలర్ ఫోటో, రైటర్ పద్మనాభం సినిమాలతో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న సుహాస్ నటించిన చిత్రమే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. అయితే ఈ సినిమా ఒక సాధారణ ప్రేక్షకుడికి ఎలాంటి ఫీల్ కలిగిస్తుందో తెలుసుకునే ముందు హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా విడుదలకు ముందు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా నేను ఇప్పటికే చూశాను. ఫస్ట్ హాఫ్ అయితే పగిలిపోయింది. సాధారణంగా సినిమా చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోగానే మధ్యలో ఆగి కొద్దిసేపు ఏదైనా తిందామనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాను ఎలాంటి స్టాప్స్ లేకుండా మధ్యలో ఎక్కడ ఆగకుండా పూర్తిగా కంటిన్యూగా సినిమా చూసిన తర్వాత ఇందులో నటించిన నటీనటులు ఏం నటించారా అనే ఫీల్ కలిగింది. ఖుషి సినిమాలో నాతో శరణ్య ప్రదీప్ నటించింది. ఆమె చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె టాలెంట్ కూడా అందరికీ తెలుసు. హీరోయిన్ శివానికి ఇది తొలి సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించింది. ఇక మన హీరో సుహాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సూపర్గా నటించేశాడు. సుహాస్ సినిమాలు ఇప్పటికే హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుంది అని విజయ్ దేవరకొండ అన్నారు. మరైతే హీరో విజయ్ దేవరకొండ అన్నట్టుగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా అంత బాగుందా, సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా అనే విషయాలను ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం. ఈస్ట్ గోదావరిలోని మారుమూల పల్లెటూరు అయిన అంబాజీపేట విలేజ్ సెంట్రిక్గా తెరకెక్కిన సినిమానే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. మళ్ళీ అదేనండి మన హీరో సుహాస్, పద్మ అంటే శరణ్య ప్రదీప్ ఈ సినిమాలో కవల పిల్లలు. మన హీరో మళ్ళీ సెలూన్లో హెయిర్ కటింగ్ చేయడంతో పాటు పెళ్ళిళ్ళు చావుల బ్యాండ్ కొడుతూ ఉంటాడు. అతని అక్క పద్మ మాత్రం టీచర్గా స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటుంది. అలాగే సమస్యలపై ప్రజలను చైతన్యపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సాధారణంగా గ్రామాల్లో అగ్రకులాలు నిమ్న కులాల మధ్య ఎప్పుడూ ఏదో ఘర్షణ వాతావరణం ఉండనే ఉంటుంది. అంబాజీపేటలో కూడా అదే జరుగుతుంది. అగ్రకులాల అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగే సంఘర్షణలను బేస్ చేసుకుని రూపొందించిందే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ. ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసినట్టుగానే హీరో నిమ్న కులానికి చెందినవాడైతే హీరోయిన్ ఆటోమేటిక్గా అగ్రకులానికి చెందిందై ఉంటుంది. ఈ సినిమాలో కూడా సేమ్ టు సేమ్ అదే జరుగుతుంది. లక్ష్మీ పాత్రలో నటించిన హీరోయిన్ శివాని మల్లితో ప్రేమలో పడుతుంది. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్ క్యూట్గా ఫన్నీగా ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్లో స్నేహితులు మన హీరో మల్లి అతని సోదరి పద్మల మధ్య ఉన్న బలమైన బాండింగ్ కనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి సుహాస్ ప్రేమ కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. కథలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకోవడం, ఆ తర్వాత పోరాట సన్నివేశంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్తో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. మన హీరో మళ్ళీ అతడి సోదరి పద్మతో పాటు అంబాజీపేట గ్రామ పెద్ద అయిన వెంకట్ల మధ్య ఇంటెన్సివ్తో కూడిన సన్నివేశాలను ఇక్కడ మనం చూడొచ్చు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో మళ్ళీ సోదరి అయిన పద్మ ఫైటింగ్ సీన్ అదుర్సని చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్ మాత్రం ఆ సన్నివేశానికి ఈలలు వేయడం పక్కా. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల తర్వాత వచ్చే ఎమోషన్ సీన్స్కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఈ ఎమోషన్ సీన్ సినిమాకు ఒక ఆయు పట్టులా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పోరాట సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది. మరైతే చివరికి హీరో తన పోరాటంలో విజయం సాధిస్తాడా లేదా తన ప్రేమ సంగతి ఏమవుతుంది అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్లాల్సిందే. ఇక సినిమా పాజిటివ్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే సినిమా డైలాగులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సినిమాలోని కామెడీ సీన్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి. హీరో సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పద్మ క్యారెక్టర్ శరణ్య ప్రదీప్కు కెరీర్లో నిలిచిపోతుంది. హీరోయిన్ శివాని యాక్టింగ్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమాలో కొన్ని సన్నివేశాలను మనం ముందే ఊహించవచ్చు. అయితే ఇది సినిమాకు అంత డ్రాబ్యాక్ అయితే కాదు. సినిమాపై అంత ప్రభావం కూడా చూపదు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ మూవీ ఇది. ఐటెం సాంగ్లు, యాక్షన్ సీన్లు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ఇదండి సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ. ఇది కేవలం నా వ్యక్తిగతం మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఖతర్నాక్ కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతేకాదు ఈ రివ్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.